సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ గుప్తుల కాలంలో వాస్తు శిల్పం గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. గుప్తుల కాలంలో వాస్తు శిల్పం ఎలా ప్రారంభమైంది, ఏంటి, మరి ఆ యొక్క వాస్తు శైలిని ఏమని పిలుస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గుప్తుల కాలంలో వాస్తు శైలిని శిఖర శైలి లేదా దీన్నే మరొక పేరుతో నగర శైలి అని పిలుస్తాం. నగర శైలి. The structural temples were built by Guptas, or the temple architecture of Guptas is known as Shikhara or Nagara. So this is the main structural temples. A temple architecture was under practice in northern part of India. ఉత్తర భారతదేశంలో శిఖర శైలిని లేదా నగర శైలిని ఎక్కువగా పాటించారు. ఈ శైలిలోనే దేవాలయాల నిర్మాణం అనేది జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మన భారతదేశంలో 3 రకాల దేవాలయాల నిర్మాణ శైలి కనిపిస్తుంది. సో 3 types of structural temples can be seen throughout India. In northern part of India or North India, Nagara or Shikhara style. In extreme southern part of India, Dravida style. And in the central part of India, Deccan part of India, that is Deccan or Vaishra style. This is very important. So, Nagara Shaili, first of all, Nagara Shaili. ద్రవిడ శైలికి మధ్యనున్న తేడాను మనం గమనిద్దాం. నగర శైలిలో గర్భగృహం అంటే దేవతలను ప్రతిష్ఠించిన దేవతల యొక్క విగ్రహాల ప్రతిష్టాపన జరిగిన ఆ ప్రాంతాన్నే గర్భగుడి అంటాం. మరి ఈ గర్భగుడి శాంక్టమ్ శాంక్టోరమ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ డైటీ హౌస్ ఇన్ ఇంగ్లీష్. ఈ గర్భగుడి యొక్క పైభాగం శిరోభాగం ఏదైతే ఉందో అది ఈ విధంగా సెమీ సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది ఆర్ బీహైవ్ షేప్, రైట్. సో ద శిఖర ఆర్ ద టెంపుల్ టవర్ ఇన్ ద నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్ నగరా స్టైల్ ఆర్ శిఖరా స్టైల్, the temple tower is in beehive shape or semi-cylindrical shape, while in the Dravidian art and architecture, so the temple tower is in pyramidal shape, pyramidal structure. See the difference here. So this is the difference. See the temple tower. ఇక్కడ ఆలయ గర్భగృహం మీద నిర్మించిన ఒక పెద్ద టవర్ లాంటి భాగాన్ని శిరోభాగాన్ని పరిశీలిస్తే అర్ధస్తూపాకారంలో కనిపిస్తుంది. అదే ద్రవిడ శైలిలో శిరోభాగాన్ని మనం పరిశీలిస్తే అది అర్ధ పిరమిడ్ ఆకృతిలో ఉంటుంది. దిస్ ఈజ్ సెమీ పిరమిడల్ అండ్ దిస్ ఈజ్ సెమీ సిలిండ్రికల్ అండ్ బీహైవ్ షేప్, తేనె తట్టు రూపంలో ఉంటుంది, రైట్. అదేవిధంగా ద్రవిడ శైలిలో సెమీ పిరమిడ్, అర్ధ పిరమిడ్ ఆకృతిలో కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ నగరా స్టైల్ అండ్ ద్రవిడ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సో ద్రవిడ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, తమిళనాడు ఈజ్ ద నోటబుల్ ఎగ్జాంపుల్. సో ఇది తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా ద్రవిడ శైలిలో నిర్మాణాలు చేపట్టబడ్డాయి. ముఖ్యంగా ఈ పైన ఈ శిరోభాగాన్ని విమానం అంటాం, ద్రవిడ శైలిలో విమానం అంటాం. కానీ ఇక్కడ ఉత్తర భారతదేశ దేవాలయ నిర్మాణ శైలిలో శిరోభాగాన్ని ఏమని పిలుస్తామంటే శిఖరం అని పిలుస్తాం. శిఖరం. సో దట్ ఈజ్ ఇక్కడ శిఖరం ఉంటే ఇక్కడ ఎత్తైన విమానాలు ఉంటాయి. నెక్స్ట్ దక్కన్ ప్రాంతంలో, దక్కన్ అంటే ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర,
ప్రాంతంలో దేవాలయ నిర్మాణ శైలి రైట్ ఇటు కాంపోజిట్ స్టైల్గా మనం చెప్పుకోవచ్చు. మిశ్రమ శైలి నగర శైలిని మరియు ద్రవిడ శైలిలో ఉన్న లక్షణాలను కలగలిపి దాని యొక్క సమ్మేళనంతో ప్రారంభమైన ఒక మిశ్రమ శైలినే దక్కన్ శైలి లేదా వేషర శైలి అని పిలుస్తారు. రైట్. నగర శైలిని లేదా శిఖర శైలిని గుప్తులు ప్రారంభిస్తే నగర శైలి లేదా శిఖర శైలిని గుప్తులు ప్రారంభిస్తే ద్రవిడ శైలిని పల్లవులు ప్రారంభించారు. గుప్తుల కాలంలో పల్లవులు ప్రారంభించారు. చోళుల కాలంలో ఈ ద్రవిడ శైలిలో నిర్మాణాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇక వేషర శైలిని హోయసాలులు మరియు బాదామి చాళుక్యులు కర్ణాటక ద్వారా సముద్రాన్ని పరిపాలించిన హోయసాలులు మరియు బాదామి కేంద్రంగా పరిపాలించిన చాళుక్య వంశాలు బాదామి చాళుక్యులు వీరు వేషర శైలి లేదా దక్కన్ శైలిని ప్రారంభించారు. ఇది ఇటు నగర శైలి మరియు ద్రవిడ శైలి రెండింటి లక్షణాలను పొంది ఒక మిశ్రమ రూపంలో కనిపిస్తుంది కాబట్టి దీన్ని మిశ్రమ శైలి అని కూడా పిలుస్తాం. సో బోత్ ద్రవిడ అండ్ నగర స్టైల్ elements are fused and the amalgamation of these two came to be known as Veshara. ఇక మనం ఇక్కడ పరిశీలిస్తే జాగ్రత్తగా ఈ ద్రవిడ శైలిలో గుప్తుల కాలంలో ప్రారంభమైన ఈ శైలిలో ఆలయ నిర్మాణ భాగాలు ఏంటి, ఆలయ నిర్మాణ భాగాలు కలశం అంటాం, పై భాగాన్ని కలశం. నెక్స్ట్ గోపురం, నెక్స్ట్ దీన్నే శిఖరం అని పిలుస్తాం, శిఖరం. నెక్స్ట్ ఈ భాగాన్ని ఈ టెంపుల్ శాంక్టోరం అంటుంటాం. సో గర్భగృహతో పాటు ముందున్న భాగాన్ని, గర్భగృహానికి ముందున్న ఈ భాగాన్ని అర్ధ మండపం. సో దాని మధ్యలో ఉన్న ఒక భాగాన్ని మండపం. సో దాని అనంతరం ఉన్న భాగాన్ని మహామండపం అని పిలుస్తాం, మహామండపం. ఇక ఆలయం ముందు ప్రాంగణంలో ఉన్న ఈ భాగాన్ని ధ్వజస్తంభం అని పిలుస్తాం. మరియు ఆలయానికి ముందు ఈ ఫౌండేషన్ లెవెల్లో ఉన్న ఈ భాగాన్ని అధిష్టానం, దాని కింద ఉన్న భాగాన్ని జగతి అని పిలుస్తాం, జగతి మరియు అధిష్టానం. రైట్. ఇక్కడ శిఖరం కింద మరొక శిఖరం నిర్మించబడి ఉంటుంది, దాన్ని ఉర శిఖరం అంటాం. ఉర శిఖరం, గోపురం, కలశం, గర్భగృహం. మండపాల్లో 3 రకాల మండపాలు ఉంటాయి, అర్ధమండపం, మహామండపం, మండపం. అదేవిధంగా ఈ ఎత్తైన అధిష్టానంపై, ఎత్తైన వేదికలపై ఆలయ నిర్మాణం జరుగుతుంది. మరి ఎత్తైన వేదికన్నే అధిష్టానం అంటాం. అధిష్టానానికి కింద నిర్మించిన ఆ నిర్మాణ భాగాన్ని జగతి అని పిలుస్తాం. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ద నార్త్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆర్ శిఖర ఆర్ నగర స్ట్రక్చరల్ టెంపుల్ స్టైల్. So Guptas or pioneers of this structural temple style. గుప్తులు ఇందులో గొప్ప నిష్ణాతులు. గుప్తుల కాలంలోనే ఈ నగర శైలి నిర్మాణం అనేది ప్రారంభమైంది. మరి ఈ శైలిలో నిర్మించబడిన దేవాలయాలు, మరి
ఈ శిఖర శైలిలో అంతర్భాగంగా 5 రకాల దేవాలయాల నిర్మాణం జరిగింది. ఒకటేమో చతురస్రాకారంలో ఉంటుంది, ఇంకొకటేమో దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది, ఇంకొకటేమో వృత్తాకారంలో ఉంటుంది, మరొకటేమో వృత్తాకారంతో పాటు ఒక మహామండపాన్ని కలిగి ఉంటుంది. రైట్, ఇలా పలు రకాల ఆలయాలు నిర్మించబడ్డాయి. వీటి గురించి మనం చర్చించుకుందాం. గుప్తుల కాలంలో నగర శైలిలో అంతర్భాగంగా నిర్మితమైన దేవాలయాల గురించి చర్చించుకుందాం. ఫస్ట్, స్క్వేర్ బిల్డింగ్ విత్ ఎ ఫ్లాట్ రూఫ్ అండ్ షాలో పిల్లర్డ్ పోర్చ్. షాలో పిల్లర్డ్ పోర్చ్ ఇక్కడ కనిపిస్తే పరిశీలిస్తే స్క్వేర్ బిల్డింగ్ చతురస్రాకారం అంటే సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, చతురస్రాకారం. ఫ్లాట్ రూఫ్ ఒక సమతలమైన పైకప్పు కలిగి ఉంటుంది. సమతల పైకప్పు రూఫ్ అంటే పైకప్పు, సీలింగ్ అన్నమాట. రైట్, సమతల పైకప్పు కలిగిన చతురస్రాకారాలయం ఇస్ ద నోటబుల్ అండ్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ టెంపుల్ ఇన్ ద నగర స్టైల్ ఆర్ శిఖర స్టైల్. శిఖర శైలిలో మొదటి రకం చతురస్రాకార సమతల పైకప్పు కలిగిన ఆలయం. సో దీనికి ఉదాహరణలు కంకాళీదేవి ఆలయం. ఇది తిగ్వా, జబల్పూర్లో కలదు, మధ్యప్రదేశ్. తిగ్వా ఏ ప్రాంతంలో కలదు? మధ్యప్రదేశ్లో కలదు. ఇక రెండవది విష్ణు వరాహాలయం. మనం చెప్పుకున్నాం గుప్తుల కాలంలో విష్ణువు దశావతారాల్లో ఆరాధనలు అందుకున్నాడు, కొనియాడబడ్డాడు. మరి దశావతారాల్లో వరాహ అవతారం అనేది చాలా ప్రధానమైంది. ఆ విధంగా విష్ణు మరియు వరాహ టెంపుల్ ఎరాన్ ప్రాంతంలో ఉంది. ఇది కూడా మధ్యప్రదేశ్లో కలదు. చూడండి, సమతల పైకప్పు కలిపిన చతురస్రాకార ఆలయానికి చక్కటి ఉదాహరణలు. ఒకటి కంకాళీదేవి ఆలయం తిగ్వా, మరొకటి విష్ణు వరాహ ఆలయం ఎరాన్. ఇవి రెండు మధ్యప్రదేశ్లో కలవు. రైట్, ద శాంక్టమ్ ఆర్ సెల్లా విత్ ఎ సింగిల్ ఎంట్రన్స్. వీటి గురించి మనం చర్చించుకుందాం. ఇక రెండవది అన్ ఎలాబరేషన్ ఆఫ్ ద ఫస్ట్ టైప్ విత్ ద అడిషన్ ఆఫ్ సర్కంఅంబులేటరీ. చూడండి, సమతల పైకప్పు కలిగిన చతురస్రాకారానికి చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంటుంది. అంటే రెండవ రకం శిఖర శైలి నిర్మాణాల్లో సమతల పైకప్పు కలిగిన చతురస్రాకారాలయంతో పాటు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఒక ప్రదక్షిణా మార్గం కూడా నిర్మించబడి ఉంటుంది. అదే రెండవ రకం ఆలయం. దీనికి చక్కటి ఉదాహరణలు భూమరా అనే ప్రాంతంలో, మధ్యప్రదేశ్లో ఉంది భూమరా. ఈ భూమరా అనే ప్రాంతంలో ఉన్న శివాలయం శిఖర శైలిలో రెండవ కోవలోకి వస్తుంది. రైట్, వెరీ ఇంపార్టెంట్. శివ టెంపుల్, లార్డ్ శివ టెంపుల్ అట్ భూమరా అండ్ లార్డ్ ఖాన్ టెంపుల్ at Aihole. Lord Khan temple is also located in, so that is located in Aihole, Karnataka. This is not in Madhya Pradesh, this is in Karnataka. Bhumara temple Madhya Pradesh lo unte Lord Khan temple Aihole Karnataka lo kaladu. ikkada gamaninchandi, these two temples are Shiva temples. శివుడి యొక్క ఆలయాలమ్మ. లార్డ్ ఖాన్ టెంపుల్ కానివ్వండి, శివాలయం కానివ్వండి, భూమరా ప్రాంతంలో ఉన్న శివాలయం. మరి లార్డ్ ఖాన్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, లార్డ్ ఖాన్ అనే ఒక సూఫీ సన్యాసి కొన్ని దశాబ్దాల పాటు ఈ శివాలయంలో, ఐహోల్లో ఉన్న శివాలయంలో బస చేశాడు. అందుకే ఆ సూఫీ సన్యాసి యొక్క పేరుతో ప్రజలందరూ ఆ ఆలయాన్ని లార్డ్ ఖాన్ ఆలయం అని పిలుస్తారు. ఆ సూఫీ సన్యాసికి గొప్ప మహిమలు ఉండేవి, అందుకే ఆ సూఫీ సన్యాసి పేరుతో ఆ శివాలయం పిలువబడుతుంది. సో శివ టెంపుల్ అట్ భూమరా అండ్ లార్డ్ ఖాన్ టెంపుల్ అట్ ఐహోల్, కర్ణాటక. దీస్ టూ ఆర్ ద నోటబుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సెకండ్ టైప్ ఆఫ్ నగర స్టైల్ ఆర్ శిఖర స్టైల్. చూడండి, సింపుల్గా రెండవ రకం ఆలయాల్లో కేవలం ప్రదక్షిణ మార్గం మనకు కనిపిస్తుంది, మిగతాది మొత్తం
మొదటి రకం ఆలయాన్ని పోలి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్క్వేర్ టెంపుల్ విత్ ఏ లో అండ్ స్క్వాట్ టెంపుల్. సో థర్డ్ వన్ ఈజ్ స్క్వేర్ టెంపుల్ విత్ ఏ లో అండ్ స్క్వాట్ టవర్. ఒక చిన్న శిఖరాన్ని కలిగి చతురస్రాకారాన్ని కలిగి ఉంటుంది. లో అండ్ స్క్వాట్ చాలా చిన్న శిఖరంతో పాటు కూడుకున్న చతురస్రాకారం కలిగిన ఆలయం మూడవ కోవలోకి వస్తుంది. ఇందులో దశావతార టెంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దియోఘర్, ఝాన్సీ డిస్ట్రిక్ట్, ఝాన్సీ జిల్లాలో దియోఘర్ ప్రాంతంలో దశావతార ఆలయం అనేది మూడవ కోవలోకి వస్తుంది. రైట్. బ్రిక్ టెంపుల్ అట్ బితార్గాంవ్, కాన్పూర్ ఉత్తరప్రదేశ్. కాన్పూర్ ఉత్తరప్రదేశ్. బితార్గాంవ్లో శిథిలావస్థలో ఉన్న ఇటుకలతో చేసిన ఆలయం, రూయిన్డ్ టెంపుల్. దిస్ ఈజ్ రూయిన్డ్ ఇన్ ఇది పూర్తిగా శిథిలావస్థలో ఉంది, శిథిలం అయిపోయింది. ఇటుకలతో చేసిన బితార్గాంవ్ ప్రాంతంలో ఉన్న ఆలయం. మరొకటి విష్ణు యొక్క దశావతార ఆలయం, దియోఘర్, కాన్పూర్ డిస్టిక్, ఝాన్సీ డిస్టిక్, దియోఘర్ ప్రాంతంలో దశావతారాలయం కలదు. ఇవి రెండు మూడవ కోవలోకి వస్తాయి. ఇక నాలుగవ రకం రెక్టాంగులర్ టెంపుల్ విత్ అన్ అప్సైడల్ బ్యాక్ అండ్ బ్యారెల్ వాల్టెడ్ రూఫ్ అబౌవ్. ఇది రెక్టాంగులర్ అంటే చతురస్రాకారంలో కాదు, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఇలా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క మండపం చాలా విశాలంగా ఉంటుంది. దీనికి సంబంధించిన ఆలయం కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో కపోతేశ్వర ఆలయంగా చెప్పుకోవచ్చు. చేజర్ల ప్రాంతంలో ఉంది. కృష్ణా జిల్లా చేజర్ల ప్రాంతంలో ఉన్న కపోతేశ్వర ఆలయం ఈ నాలుగవ రకానికి సంబంధించింది. నెక్స్ట్ ఐదవ రకం సర్క్యులర్ టెంపుల్, వృత్తాకారంలో ఉంటుంది. ఇది పూర్తిగా వృత్తాకారంలో ఉన్న ఆలయం. సో సర్క్యులర్ టెంపుల్ విత్ షాలో రెక్టాంగులర్ ప్రొజెక్షన్స్ అట్ ద 4 కార్డినల్ ఫేసెస్. 4 వైపులా కూడా చతురస్రాకార ముఖాన్ని కలిగిన, మరీ ముఖ్యంగా దీని యొక్క గర్భగృహం వృత్తాకారంలో నిర్మించబడి ఉంటుంది. దీన్నే సర్క్యులర్ ఫార్మ్ ఆఫ్ టెంపుల్ అని పిలుస్తాం. మనియర్ మాతా శ్రైన్, రాజ్గీర్, బీహార్. బీహార్లోని రాజ్గీర్ ప్రాంతంలో మనియర్ మాతా ఆలయం అనేది ఈ వృత్తాకార ఆలయానికి సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కంకాలి ఆలయం కావచ్చు, భూమర శివాలయం కావచ్చు, విష్ణు వరాహాలయం కావచ్చు, దశావతారాలయం కావచ్చు, లాడ్ఖాన్ ఆలయం కావచ్చు, కపోతేశ్వర ఆలయం కావచ్చు, అదేవిధంగా మనియార్ మాతా ఆలయం కావచ్చు. ఇవన్నీ గుప్తుల శైలి అయిన నగర శైలి లేదా శిఖర శైలిలో నిర్మించబడిన ఆయా రకాల శిఖర శైలికి చక్కటి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ our discussion is the development of science and technology during the Guptan period. గుప్తుల కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎలా అభివృద్ధి చెందింది ఏంటనేది మనం చూద్దాం. సో ముఖ్యంగా గుప్తుల కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఆర్యభట్ట, అదేవిధంగా వరాహమిహిర లాంటి గొప్ప గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞులు, గణిత శాస్త్ర నిపుణులు, సకల శాస్త్ర పాండిత్యాన్ని ప్రదర్శించిన పండితులు గుప్తుల కాలంలోని వారు. అదేవిధంగా బ్రహ్మగుప్త, నెక్స్ట్ ధన్వంతరి, సుశ్రుతుడు, పలకాప్యుడు
లాంటి గొప్ప గొప్ప వైద్యశాస్త్రంలో నిష్ణాతులైన వారు గుప్తుల కాలంలో ఉండడం శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రధాన కారణమైంది. మరి ముఖ్యంగా గమనించాల్సినది, వీరి కాలంలో అద్భుతమైన వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. వైద్యశాస్త్రం మీద నవనీతికం అనే 9 సూత్రాలతో కూడిన అద్భుతమైన వైద్యశాస్త్ర గ్రంథం రచించబడింది. ఎవరి కాలంలో? గుప్తుల కాలంలో. మరి ముఖ్యంగా గణిత శాస్త్రం విషయానికి వచ్చేసరికి, గణిత శాస్త్రంలో ఆర్యభట్టుడు నిష్ణాతుడు. మొట్టమొదటిసారిగా సున్నాను ఉపయోగించినవాడు, శాస్త్రబద్ధంగా ఉపయోగించినవాడు. రెండవది పై విలువను మదింపు వేసినవాడు. మూడవ అంశం కొలతలపై, తూనికలపై మరియు ఎత్తులు దూరాలపై, జ్యామితీయ అంశాలపై, రేఖాగణితంపై అద్భుతమైన సమీకరణాల్ని సూచించినవాడు. మరీ ముఖ్యంగా ఆర్యభట్టీయం అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు ఆర్యభట్టుడు. అదేవిధంగా ఖగోళ శాస్త్రాన్ని కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేశాడు. సూర్య సిద్ధాంత అనే గ్రంథాన్ని రచించి, సూర్యుడు ఈ విశ్వానికి మూలం, సూర్యుడి చుట్టూ గ్రహాలు, నవగ్రహాలు, ఉపగ్రహాలన్నీ తిరుగుతున్నాయి అంటూ సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆర్యభట్టుడు. ఇక వరాహమిహిరుడు విషయానికి వస్తే, వరాహమిహిరుడు బృహత్ సంహిత అనే అద్భుతమైన గ్రంథాన్ని రచించి సకల శాస్త్రాలకు సమ్మేళనం గావించాడు. ముఖ్యంగా హైడ్రాలజీ, జియాలజీ, ఎకాలజీ, జాగ్రఫీ లాంటి పలు శాస్త్రాలకు ఇతడు భాష్యం పలికాడు వరాహమిహిరుడు. ఇక బ్రహ్మగుప్తుడు ఖండ కాడ్య అనే గ్రంథాన్ని రచించి విశ్వ గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించాడు. భూమికి తనపై ఉన్న ప్రతి ఒక్క వస్తువును తన వైపుకు ఆకర్షించుకునే గుణం ఉందంటూ ఇతడు శాస్త్రీయబద్ధంగా నిరూపించాడు. ఇక వరాహమిహిరుడు కేవలం ఎన్సైక్లోపీడియా లాంటి బృహత్ సంహితను మాత్రమే కాకుండా ఖగోళ శాస్త్రంపై ఒక అద్భుతమైన గ్రంథాన్ని పంచసిద్ధాంత అనే రూపంలో రచించాడు. పంచసిద్ధాంత అనే గ్రంథాన్ని రచించాడు వరాహమిహిరుడు. ఇక ధన్వంతరి మరియు సుశ్రుతుడు లాంటి గొప్ప వైద్యశాస్త్ర నిపుణులు వైద్యశాస్త్రాన్ని అభివృద్ధి చేశారు గుప్తుల కాలంలో. ధన్వంతరి స్వయంగా వైద్యశాస్త్రంపై నిఘంటు అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించగా, సుశ్రుతుడు సర్జరీలకు సంబంధించి సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. సర్జరీలు చేసేటప్పుడు పాటించవలసిన సూత్రాల గురించి మనకు అందించిన వ్యక్తి సుశ్రుతుడు. ఇక వీటన్నింటిని పక్కన పెడితే పలకాప్యుడు అనే ఒక గొప్ప వైద్యుడు, వైద్యశాస్త్రంలో నిష్ణాతుడు. ముఖ్యంగా హస్తాయుర్వేదం అనే గ్రంథాన్ని రచించాడు. హస్తాయుర్వేదం అనే గ్రంథాన్ని పలకాప్యుడు హస్తాయుర్వేదం అనే గ్రంథాన్ని పలకాప్యుడు రచించాడు. నెక్స్ట్, వీరి కాలంలో వైద్యశాస్త్రం, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, భూగోళ శాస్త్రం ఇవన్నీ అభివృద్ధి చెందడమే కాకుండా లోహశాస్త్రం కూడా పరాకాష్ఠకు చేరుకుంది గుప్తుల కాలంలో. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు మనకి సాక్షాత్ నేటికి గొప్ప ఉదాహరణగా మెహ్రౌలీ సమీపంలో, ఢిల్లీలోని మెహ్రౌలీ సమీపంలో మెహ్రౌలీ ఇనుప స్తంభ శాసనం లభ్యం కావడం అనేది దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లోహశాస్త్రంలో గుప్తులు సాధించిన ప్రగతి మెహ్రౌలీ ఇనుప స్తంభ శాసనంలో మనం చూడొచ్చు. మెహ్రౌలీ ఇనుప స్తంభ శాసనం కొన్ని శతాబ్దాల ముందు, 16 శతాబ్దాల ముందు, దాదాపు 1600 సంవత్సరాల పూర్వం చంద్రగుప్త విక్రమాదిత్యుడి యొక్క వీర విజయాల గురించి తెలియజేస్తూ ఇనుప స్తంభంపై వేయించిన శాసనం. ఈ స్తంభం నేటికి చెక్కు చెదరకుండా, తుప్పు పట్టకుండా, పగళ్ళు ఏర్పడకుండా, గాలికి, ఎండకు, వానకు నేటికి సజావుగా అలాగే కనిపిస్తుందంటే ఆ కాలంలో గుప్తులు లోహశాస్త్రంలో సాధించిన ప్రగతిని మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
మరి తుప్పు పట్టని ఇనుమును గుప్తులు ఉపయోగించారంటే వారి యొక్క పనితనం, వారు ఒక ఇనుప స్తంభాన్ని నిర్మించేటప్పుడు తీసుకున్న ప్రామాణిక సూత్రాలు, జాగ్రత్తలు ఇవి నేటికి అంతు చిక్కడం లేదు. అంతటి గొప్ప లోహశాస్త్ర ప్రగతిని సాధించారు గుప్తులు. ఈ రకంగా పలు శాస్త్రాల్లో గుప్తుల కాలంలో అభివృద్ధి జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వైద్య శాస్త్రం కావచ్చు, భూగోళ శాస్త్రం కావచ్చు, ఖగోళ శాస్త్రం కావచ్చు, గణిత శాస్త్రం కావచ్చు, అదేవిధంగా విశ్వ గురుత్వాకర్షణ శక్తికి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా గుప్తుల కాలం ఒక అద్భుతమైన ప్రగతి సాధించింది.